నమస్తే, నేను మీ రాజు. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే అతని జీవితంలో అతి సామాన్య జీవితం నుంచి అసామాన్యుడిగా వెదిగిన వ్యక్తి అతను. మనకు అబ్దుల్ కలాం గారు చెప్తుంటారు, కలలు కనండి అని. కానీ ఆ గ్రామంలో కలలు కనాలంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు భయపడతారు, ఎందుకంటే అలాంటి కడి పేదరికం కాబట్టి. కానీ అక్కడి నుంచి ఒక వ్యక్తి అతడు ఏ కల కన్నాడు, ఏం చేశాడో తెలుసుకుందాం. అతను ఈ రాష్ట్రంలో తెలంగాణ, స్పెషల్గా తెలంగాణ రాష్ట్రంలో చాలా సుపరిచితం. ఎందుకంటే యావత్ తెలంగాణ గుర్తించే ఉస్మాన్ యూనివర్సిటీ, ఆ ఉస్మాన్ యూనివర్సిటీ పేరు ప్రతిష్టల్ని, స్థాయిని పెంచినటువంటి వ్యక్తి ఈరోజు మన స్టూడియోలో ఉన్నాడు. అతనే మన రామచంద్రన్ సార్ గారు, ప్రొఫెసర్ రామచంద్రన్ సార్. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియో సార్. నమస్తే. బాగున్నారా సార్? మంచిగా. ఎలా ఉంది సార్ మీ రిటైర్మెంట్ లైఫ్? సర్వీస్ నుంచి రిటైర్ అయ్యాను, కానీ పని నుంచి అయితే రిటైర్ కాలేదు. ఓకే, సూపర్. ఇంకా కూడా పని చేస్తున్నాను. అంతే. అంతకుముందు మీకు తెలుసు, ఉస్మాన్ యూనివర్సిటీలో రిటైర్ అయిన తర్వాత సార్ 3 సంవత్సరాల పాటు అనురాగ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉండి, సార్ ఆ తర్వాత నేను ఇప్పుడు బ్రెయిన్ ఎంటర్ప్రైజ్ అనే కంపెనీలో ఓకే వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. రిటైర్మెంట్ అయిపోయాక కూడా మళ్ళీ పనిచేస్తున్నాను. కేవలం రిటైర్మెంట్ అనేది ఒక వయసుకే తప్ప మీ మనసుకు కాదు, మీ మెదడు కాదంటారా సార్? చాలామంది రిటైర్మెంట్ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటారు కదా. అవును, అంటే నేను పని చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. సూపర్ సార్. సార్ మనం మీ ఓయూకి మళ్ళీ వద్దాం సార్. ఫస్ట్ మీ జర్నీ గురించి తెలుసుకోవాలని చాలామంది వ్యూవర్స్ కావచ్చు, ఓయూలో చాలామంది మమ్మల్ని అడిగారు. రామచంద్ర సార్ ఈ స్థాయికి వచ్చాడు కదా, అతని లైఫ్, అతని పర్సనల్ లైఫ్, అతని జర్నీ తెలుసుకోమని చెప్పారు. మీ ఏ గ్రామం సార్? ఎక్కడ పుట్టారు? ఏంది మీ మా నాన్న అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు? మాది గుర్రంపూడి మండలం సార్, శ్రావణబాయ్ అనే గ్రామం, నల్గొండ జిల్లాలో. ఓకే, చాలా చిన్న గ్రామం అది సార్. అంతకుముందు గ్రామ పంచాయతీ కూడా కాదు అది, ఈ మధ్యన గ్రామ పంచాయతీ అయింది. ఓకే. అక్కడ ఒక చిన్న స్కూల్ ఉండేది, ప్రైమరీ స్కూల్, అంటే సింగిల్ టీచర్ స్కూల్. అది 3వ తరగతి వరకు ఉంటుండే. కాబట్టి మా పేరెంట్స్ ఏంటంటే, పిల్లలు చదువుకోవాలి, చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనే వాళ్ళ ఉద్దేశం. మీ నాన్నగారి కోరికనా సార్? మా నాన్నగారు కూడా అప్పుడు వెనకట 3వ తరగతి వరకు చదివారు, అంతే. ఓకే. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం చదువు గురించి బాగా తెలుసు వాళ్ళకి. ఓకే. చదువుకుంటేనే బాగుపడతారు అనేది వాళ్ళ. ఏం చేసేవారు సార్? మీ నాన్నగారు ఏం చేసేవారు? మా నాన్నగారు ఏంటంటే కొన్ని రోజులు ఈ బట్టల వ్యాపారం చేసేవారు. ఓకే. అంటే ఊరు తిరిగి బట్టలు అమ్మటం. ఓకే. కొంత వ్యవసాయం కూడా ఉండే, పార్ట్ టైంగా వ్యవసాయం చేసేవారు. ఓకే. సో మా కుటుంబం చాలా పెద్దది, అంటే 7 అన్నదమ్ములం, తర్వాత సిస్టర్స్ అందరు కలిసి 7 ఉన్నారు సార్. 4 సిస్టర్స్, 3 బ్రదర్స్. ఓకే. బ్రదర్స్లో నేనే పెద్దవాడిని యాక్చువల్లీ. ఓకే. నాకంటే పెద్దవాళ్ళు 2 సిస్టర్స్ ఉన్నారు. సో మా ఊర్లో 3వ తరగతి వరకే ఉంటుండే. ఓకే. 3వ తరగతి అయిపోయిందంటే పక్క ఊర్లో పిట్టలగూడెం అనేది ఉండే గ్రామం, ఓకే. అక్కడ అప్పర్ ప్రైమరీ స్కూల్ వరకు ఉండే, అంటే 7వ తరగతి వరకు. ఓకే. అదొక 3 కిలోమీటర్లు ఉంటుంది మా ఊరు నుంచి. ఓకే. సో అక్కడ 4వ తరగతి నుంచి 7వ తరగతి వరకు అక్కడ అయిపోయింది. ఓకే. ఆ తర్వాత నడుచుకుంటూ వెళ్ళేవారా సార్? నడుచుకుంటూనే వెళ్ళాలి. సో మా ఊరికి బస్ సౌకర్యం అలాంటిది ఏమీ లేదు. బస్ సౌకర్యం కావాలంటే ఒక 5 కిలోమీటర్లు నడవాల్సిందే. ఆ తర్వాత మళ్ళీ 8th క్లాస్ నుంచి పక్క ఊరిలో ఇంకొక ఊరు, కొప్పోలు అనే గ్రామంలో జెడిపిహెచ్ఎస్ ఉంది, జిల్లా పరిషత్ హై స్కూల్. అక్కడ 10th క్లాస్ వరకు చదివాము. అదొక 5 కిలోమీటర్లు ఉంటుంది, రోజు 5 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేయాలి. సో నేను చెప్పే కొప్పోలు అనే గ్రామం, అక్కడి నుంచి బస్సు సౌకర్యం ఉంది. సో ఒకవేళ బస్సు సౌకర్యం అవైల్ చేసుకోవాలంటే ఆ గ్రామానికి వెళ్ళాల్సిందే, అంటే మా ఊరు నుంచి 5 కిలోమీటర్లు నడవాల్సిందే. సో అట్లా 10th క్లాస్ వరకు అయిపోయింది. బై వాక్ ఓన్లీ ఏ లేదు సార్? బైస్కిల్ కూడా లేదు? బైస్కిల్ అలాంటి ఏ సౌకర్యాలు లేవు. ఈ క్రమంలో ఏంటంటే మా ఊరిని చాలామంది పిల్లలు చదువుకోవటానికి పక్క ఊర్లలోకి వెళ్ళేవాళ్ళు. ఆ క్రమంలో ఏంటంటే చాలామంది డ్రాప్ అవటం జరిగింది, అంటే గర్ల్స్ అయితే ఇంకా మానేయటం, ఇవన్నీ జరిగినాయి. యాక్చువల్గా చెప్పాలంటే 10th క్లాస్ వచ్చే వరకు నేను ఒక్కనే మిగిలాను నా బ్యాచ్లో, మా ఊరు నుంచి వెళ్ళే బ్యాచ్లో. ఓకే. మీ సంకల్పం గొప్పది సార్, మీరు కారణ జన్ములు కదా. నేను ఒకనే మిగిలాను సార్.
అప్పుడు 10th క్లాస్ అంటే మీకు తెలుసు కదా, అప్పుడు అంటే ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్ అని ఎగ్జామ్స్ మేము నల్గొండలో మళ్ళీ వెళ్ళి రాయాల్సి వచ్చింది, ఎందుకంటే ఇక్కడ సెంటర్ లేదు కాబట్టి. ఓకే. అప్పుడు ఫస్ట్ టైం మా విలేజ్లో అంటే ఫస్ట్ క్లాస్, అంటే ఆ స్కూల్లో ఫస్ట్ క్లాస్ మీరు నేనే వచ్చాను. అప్పుడు ఫస్ట్ క్లాస్ రావడం అంటే అంత ఈజీ కాదు అప్పుడు. ఓకే. సో అలా 10th క్లాస్ వరకు అయిపోయింది. 10th క్లాస్ తర్వాత మరి మళ్ళీ చదవాలంటే నియరెస్ట్ టౌన్ అంటే నల్గొండ టౌన్. ఓకే. అక్కడ వెళ్ళి చదవాలి. అక్కడ వెళ్ళి చదవాలంటే ఒక రూమ్ కిరాయి తీసుకోవాలా, ఓకే. ఇవన్నీ ప్రాబ్లమ్స్. అందువల్ల మా ఫాదర్ ఏం చెప్పాడంటే, ఏ చాలు ఇప్పుడు నా నుంచి కాదు అన్నారు. అంతే. అప్పుడు ఏం చేశారంటే నన్ను తీసుకొచ్చేసి ఇక్కడ హైదరాబాద్లోనే ఒక షాప్లో వెళ్ళి పెట్టారు, బట్టల షాప్లో. ఓకే. 6 to 8 months వర్క్ చేశాను ఇక్కడ. ఓకే. షాప్లో పనిచేశారా సార్ మీరు? షాప్లో పనిచేసి 10th తర్వాత? అయితే అప్పుడు ఏమైందంటే నేను ఫస్ట్ క్లాస్ వచ్చాను చెప్పాను కదా, అవును సార్. దాంట్లో టాపర్స్కి మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది. ఓకే. ఆ ఇన్ఫర్మేషన్ మా స్కూల్కి వచ్చింది, ఓకే నేను చదువుకున్న స్కూల్కి. మా పేరెంట్స్ పిలిచి మీ వాడు ఎక్కడ చదువుకుంటున్నారని అడిగారు. సార్. అడిగితే మా వాడు చదవట్లేదు అని చెప్పేశారు. అప్పుడు వాళ్ళు ఏంటంటే, మీరు చదివించలేదు, తప్పని చేశారు, మీ వాడు మంచి చదువుకుంటాడు, మీ వాడికి ఇప్పుడు స్కాలర్షిప్ వచ్చింది, రైట్. సో అలా వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేశారు, కౌన్సిలింగ్ చేశారు. అప్పుడు వాళ్ళకి అంటే అనిపించింది చదివించాలని. మళ్ళీ ఆ షాప్ నుంచి తీసేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసారు. ఓకే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ 1 year గ్యాప్ ఉంది సార్ మీకు? 1 year గ్యాప్ వచ్చేసింది. గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ మా పేరెంట్స్ కూడా అప్పుడు ఇక అంటే డిసైడ్ చేశారు ఏంటంటే చదివిస్తేనే బాగుంటుంది, అందరూ చెప్పారు కదా అనే ఉద్దేశంతో మళ్ళీ నల్గొండలో జూనియర్ కాలేజ్ ఉంది, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. అక్కడ అడ్మిషన్ తీసుకున్నాను. అక్కడ ఎంపీసీ అడ్మిషన్ తీసుకున్నాను. ఓకే. ఇక అక్కడ మరి ఇక డిగ్రీ కంప్లీట్, గ్రాడ్యుయేషన్? గ్రాడ్యుయేషన్ చేయలేదు. సారీ, మీరు బీటెక్ కదా సార్? అయితే అక్కడ 1 year చదివాను, డిగ్రీ కాలేజీలో చదివాను. తర్వాత మళ్ళీ ఇక్కడ అడ్మిషన్ వచ్చింది. ఇక్కడ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో బీటెక్. ఈసీఈ కదా సార్? బీఈ అనేవారు, మన దగ్గర బీఈ అంటారు. అవును. బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్, ఈసీఈ. వెరీ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్, ఎందుకంటే రైట్ చదివిపించారు. అంటే వాళ్ళు ఉన్న చాలా ఇబ్బందులు ఉండేది, ఆర్థిక ఇబ్బందులు, అంత ఈజీ కాదు. అప్పటికి వాళ్ళు చదివించారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మీ ఊరు నుంచి ఇక్కడికి హైదరాబాద్ ఉస్మాన్ సిటీలో అడుగు పెట్టేంత వరకు మీరు స్కూల్లో అంటే 3rd కానీ 7th కానీ బై వాక్లో అంటే వెళ్ళేవారు కదా సార్? వాక్ చేసుకుంటూ వెళ్ళేవారు కదా అప్ టు 10th వరకు. అప్పుడు ఎప్పుడైనా మీరు ఏమైనా డ్రీమ్లు ఉండేవా సార్? మీ కళలు ఉండేవా? నేను బాగా చదువుకోవాలి, నేను మంచి ప్రొఫెసర్ని అవ్వాలి, లేకుంటే పైకి రావాలి, బయట దేశాలు వెళ్ళి వర్క్ చేయాలి, ఇట్లా ఏమైనా కోరికలు ఉండేవా? బాగా చదువుకోవాలని కోరిక ఉండేది. అప్పుడు మీ ఫ్యామిలీ పరిస్థితులు మీకు తలుచుకుని ఎక్కడైనా డ్రాప్ అవ్వడానికి అలాంటి సిచ్యువేషన్ ఏమనిపించింది? డ్రాప్ అవ్వడానికి ఎప్పుడు అవకాశం ఉంటుండే, ఎందుకంటే చెప్పాను కదా మా పేరెంట్స్ ఆర్థిక పరిస్థితి సరిగా లేదు. ప్రతి నెల అంటే ఖర్చు అయితే ఉంది కదా ఇప్పుడు. అవును సార్. కాకపోతే ఏంటంటే నాకు ఈ స్కాలర్షిప్స్ అవి వచ్చేది, అయినా కానీ కొంత ఖర్చు అవుతుండే. ఓకే. ఆ ఖర్చు కూడా చాలా కష్టంగా ఉంటుండే. అందువల్ల అప్పుడప్పుడు మా పేరెంట్స్ ఈ ఇబ్బందులు ఎక్కువైనప్పుడల్లా కొంత మా ఫాదర్కి హెల్ప్ చేస్తే బాగుంటుంది అనే డిస్కషన్ కూడా జరుగుతుండే. ఓకే. మళ్ళీ లేదు చదువుకుంటే బాగుంటుందని ఉద్దేశంతో ఓకే అలా నడిచింది. కాకపోతే నాకు పట్టుదల ఉంటుండే చదువుకోవాలని. మా పేరెంట్స్ కూడా ఉంటుండే పట్టుదల. కాకపోతే వాళ్ళకి ఈ ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు కొంత ఈ డిస్కషన్ జరుగుతుండే. కాకపోతే ఎట్లనో గట్టి ఎక్కేసాం. మీకు అత్యంత బాధ కలిగించేది ఏమన్నా ఉన్నాయి సార్ బాల్యంలో? పేదరికం కానీ లేకుంటే ఇంకేదైనా సమస్యలు మిమ్మల్ని వెంటాడినాయి? సమస్య వచ్చేసి ఈ పేదరికమే. ఎందుకంటే ప్రతిదానికి డబ్బు అయితే అవసరం. మరి ఏంటి సార్ ఇంత పేదరికంలో? పుస్తకాలు కొనుక్కోవాలన్నా డబ్బు అవసరము. ఆ పుస్తకాలు కూడా డబ్బులు లేకుంటుండే. నేను ఇంజనీరింగ్ అంతా కూడా ఒక 2 పుస్తకాలు కొన్నాను. లైబ్రరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓయూలో కూడా సో అంత అవసరం కూడా రాలేదు. ఎప్పుడైనా అవసరం వచ్చినా కానీ మా ఫ్రెండ్స్ పుస్తకాలు తీసుకొని చదువుతుండేవాడిని. ఆ ఇబ్బందులు అయితే ఉండే. తర్వాత ఏంటంటే ఇంజనీరింగ్ తర్వాత ఇప్పుడు పై చదువుల కోసము చాలామంది మా స్నేహితులు యూఎస్ఏకి వెళ్ళిపోవడం జరిగింది.
ఎందుకంటే నేను చేసింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. అప్పుడు మేము చదివినప్పుడు అది చాలా డిమాండ్లో ఉండే. తర్వాత అవకాశాలు కూడా ఉంటుండే, బయట కూడా అవకాశాలు ఉంటుండే. పై చదువులు బయట చదివితే ఇంకా పెద్ద అవకాశాలు వస్తుండే. కాకపోతే నేను వెళ్ళలేకపోయాను, ఎందుకంటే చెప్పాను కదా ఆర్థిక ఇబ్బందులు ఉంటుండే. నేను ఇంక అంతకంటే ఎక్కువ కూడా మా పేరెంట్స్ని డిమాండ్ చేయలేకపోయాను, ఎందుకంటే వాళ్ళు కూడా ఒక సాచురేషన్కి వచ్చేసారు, ఎందుకంటే ఇంకా ఎక్కువ చదివించలేము అనేది ఉండే. అయితే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఇప్పట్లాగా అప్పుడు ప్లేస్మెంట్స్ అవి లేకుండే. ఒకసారి డిగ్రీ అయిపోయిన తర్వాత ఇక అప్లై చేసుకోవటం, గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ కావచ్చు, అంటే జాబ్ నోటిఫికేషన్ చూసి వాటికి అప్లై చేసుకోవాలి. అంటే ఇప్పటిలాగా లేదు, అట్లా పరిస్థితి అప్పుడు లేకుండే. ఆ మధ్యలో ఏమైందంటే నేను ఎంటెక్ ఎంట్రన్స్ రాశాను, కంప్యూటర్ సైన్స్. మన దగ్గర ఉస్మాన్ యూనివర్సిటీలోనే సీట్ వచ్చేసింది. ముఖ్యంగా నేను జాయిన్ అయిన పర్పస్ ఏంటంటే నెలకి 600 రూపాయలు వచ్చేది ఎంటెక్ చేస్తే. సో అంటే ఆ విధంగా ఒక అంటే ఆర్థిక ఇబ్బంది పోతుంది కదా కొంచెం. 600 రూపాయలు అప్పుడు కొంచెం మంచి రెమ్యునరేషన్. సో దానికోసం నేను జాయిన్ అయిపోయాను. కాకపోతే ఈ జాబు రేట్ అయితే ఎప్పుడు ఆన్లోనే ఉంటుండే, రైట్. నేను ఎంటెక్ జాయిన్ అయినప్పటికీ, ఎందుకంటే ప్రయారిటీ అనేది అంటే జాబ్. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఏంటంటే వాళ్ళకి జాబ్ చేయాలనే ఉంది. అయితే ఆ మధ్యలో మళ్ళీ నేను ఎప్పుడూ ప్రయత్నం చేస్తుండేవాడిని జాబ్స్ కోసం. తర్వాత ఇంజనీరింగ్ సర్వీసెస్ కూడా వచ్చి ఉండే మధ్యలో. ఓకే. కాకపోతే అది డిలే అయింది కొంచెం దాని. అందుకే ఆ లోపల నేను ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పూర్తి చేయడం జరిగింది. డైరెక్ట్ ఈ మీకు చదువు అయిపోవడంతో జాబ్లో జాయిన్ అయ్యారా? అయితే ఎంటెక్ ఏంటంటే అప్పుడు 1.5 years ఉండే. ఓకే. ప్రాజెక్ట్ కూడా అయిపోయింది. ప్రాజెక్ట్ సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత ఇక వితిన్ 1 weekలో ఏమైందంటే ఆ కంపెనీ వాళ్ళు, కేరళ కంపెనీ డైరెక్టర్ మా హాస్టల్కి వచ్చారు. ఆయన ఓకే. అక్కడికి హాస్టల్కి డైరెక్టరు, ఇంకా ఆయనకి ఎవరు అసిస్టెంట్, వీళ్ళందరూ వచ్చారు. వచ్చేసి అక్కడే ఇంటర్వ్యూ చేసేసి అక్కడే అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేసి నాకు ఇంకో మా ఫ్రెండ్కి ట్రైన్ టికెట్స్ కూడా ఇచ్చారు వాళ్ళే. అంటే మేము ఇంకా నేను చెప్పినట్టు ఈ జాబ్ ప్రయత్నంలోనే ఉన్నాం, ఇంకా వేరే జాబ్స్ కూడా వెతుకుతున్నాము. కాకపోతే ఇది ఆల్రెడీ వచ్చేసింది. సో వెళ్ళాలా అంత దూరము వద్దా అనేది అంటే డిస్కషన్ అయితే జరుగుతుండే. కాకపోతే మా ఫ్రెండ్ ఏం చెప్పిందంటే కేరళ బాగుంటుంది చూసి, సరే వెళ్దామని వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత నాకు ఆ ప్లేస్ బాగా నచ్చింది. కేరళ మొత్తం కూడా బాగా నచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు నేను నల్గొండ నుంచి అది ఎడారిలాగా ఉంటుంది, అక్కడ పోయి చూస్తే అసలు చాలా పచ్చగా, రైట్, అవును, గ్రీనరీ, తర్వాత సముద్రము, నీళ్ళు, అవన్నీ చూస్తే చాలా. ఎన్ని సంవత్సరాలు సార్ అక్కడ? అక్కడ మొత్తం 1.5 years చేశాను. దాని తర్వాత డైరెక్ట్ ఓయూకి వచ్చి తర్వాత హైదరాబాద్కి వచ్చాను. ఓకే, రైట్. హైదరాబాద్కి వచ్చి ఒక 3 నెలల పాటు సిబిఐ ఇట్లా చేశాను సార్. ఓకే. డైరెక్ట్ ఓయూ కాకుండా మధ్యలో సిబిఐ ఉంది. సిబిఐ ఇట్లా చేశాను యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. అది కూడా వదిలేసేసాను. ఓకే. వదిలేసేసి ఇక్కడ హైదరాబాద్లో ఒక ఇన్స్టిట్యూట్లో ఏదో కొన్ని రోజులు పనిచేశాను. అంటే పార్ట్ టైం బేసిస్ మీద చేశాను. ఉద్యోగ వేటలనే ఉన్నాను. అప్పుడు ఏమైందంటే మన దగ్గర ఇంజనీరింగ్ కాలేజీలో సార్ బీఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా స్టార్ట్ చేశారు. అంతకుముందు లేకుండే, మేము చదివినప్పుడు కంప్యూటర్ సైన్స్ లేకుండే, ఓన్లీ ఎలక్ట్రానిక్. ఓకే. సో 1985లో నాది ఎంటెక్ అయిపోయింది. వీళ్ళు 85లోనే స్టార్ట్ చేశారు. ఓకే. ఏది బీఈ కంప్యూటర్ సైన్స్. ఫస్ట్ ఇయర్ అయితే కామనే ఉంటుంది. సెకండ్ ఇయర్ వచ్చే వరకు, ఇంకా థర్డ్ ఇయర్ వచ్చే వరకు ఏమవుతుందంటే ఈ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతాయి. కంప్యూటర్ సైన్స్ టీచ్ చేయడానికి ఎంటెక్ చేసిన వాళ్ళు కావాలి. ఓకే. ఆల్రెడీ ఏం చేశారంటే మా ఫ్రెండ్స్ ఇద్దరు జాయిన్ అయ్యారు, ఇంకా అవసరం ఉంది వాళ్ళకి. ఓకే. సో అప్పుడు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ గరుడాచార్య ఉండేవారు. ఓకే.
ఆయన ఆధ్వర్యంలోనే ఈ డిపార్ట్మెంట్ ఉండేది. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిపార్ట్మెంట్ స్టార్ట్ కాలేదు. కోర్సు మాత్రం స్టార్ట్ చేశారు. ఈ కోర్స్ స్టార్ట్ చేశారు. ఎవరైనా ఉంటే తీసుకురండి అంటే మా ఫ్రెండ్స్ తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఇట్లనే లోపలికి వెళ్ళాను. ఇక కాలేజీ నాకు పరిచయం లేదు, అక్కడే చదువుకున్నా కాబట్టి. రైట్. సో అక్కడ పని చేయాలంటే నాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఈ ప్రొఫెషన్లో జాయిన్ కావాలా లేదా అనేది ఒకటి తర్చన జరుగుతుండే. ప్రిన్సిపల్ గారు రేపటి నుంచి వచ్చేసి అన్నారు. ఎందుకంటే వాళ్ళకి చాలా అవసరం ఉంది. అవును. ఇంకా వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడే చదువుకున్నాడు కాబట్టి రైట్, ఇంకా పెద్ద తెలుసుకోవాల్సిన అవసరం లేదనుకున్నారు. సో ఆ విధంగా ఆఫర్ చేసి ఇచ్చారు. సో నెక్స్ట్ డే నుంచి నేను జాయిన్ అయిపోయాను. అక్కడ నుంచి మీ జర్నీ స్టార్ట్ అయిందా సార్? ఓకే. మీరు ఎప్పుడైనా ఉస్మాన్ యూనివర్సిటీకి వీసీ అవుతాను అనుకున్నారా సార్? అలా ఎప్పుడూ అనుకోలేదు. కాకపోతే నాకు తర్వాత చాలా జాబ్స్ వచ్చేసాయి. జాబ్ వచ్చినప్పుడల్లా కొంత డిస్కషన్ అవుతుండే మా ఇంట్లో, నేను వెళ్ళకపోవడం జరుగుతుంది. కాకపోతే నాకు ఈ టీచింగ్ జాబ్ బాగా నచ్చింది. నేను జాయిన్ అప్పుడు అంత ఇష్టం లేకుండే, అదే ఆ ఇష్టంతో వచ్చిన తర్వాత రాను రాని ఇష్టం పెరిగింది. ఆ తర్వాత నాకు బాగా నచ్చేసింది. ఎందుకంటే మంచిగా చదువు చెప్పగలిగితే ఓకే, చాలామంది స్టూడెంట్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత స్టూడెంట్స్ కూడా బాగా రెస్పెక్ట్ ఇవ్వటం స్టార్ట్ చేశారు. ఇంకోటి ఏంటంటే మేము ఒక విధంగా చెప్పాలంటే ఈ మొదటి తరము కంప్యూటర్ సైన్స్ టీచర్స్ యాక్చువల్గా అంతకుముందు లేదు మన దగ్గర. ఉస్మాన్ యూనివర్సిటీలో మీరే మొదటి తరం అవుతారు. ఆ విధంగా ఏంటంటే నేను కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతుండేవాడిని యాక్చువల్లీ. అంటే ఇక్కడే ఉండి వీళ్ళకి చదువు చెప్పాలి. చాలా జాబ్స్ వచ్చేసాయి. అవును సార్. ఇంజనీరింగ్ సర్వీసెస్ కూడా వచ్చేసాయి, నేను వెళ్ళలేదు. ఓకే. తర్వాత బయటికి పోయే అవకాశం కూడా వచ్చేసింది, వెళ్ళలేదు. ఇంకా చాలా ఉద్యోగాలు వచ్చినాయి. ఒక టైం తర్వాత నేను డిసైడ్ చేసుకున్నా అప్లై చేయొద్దు, ఇక్కడే ఉండిపోవాలి. రైట్. ఇప్పుడు ఈ జర్నీలో ఉస్మాన్ యూనివర్సిటీ వీసీగా మీరు అపాయింట్మెంట్, మీకు ఒక కాల్ వచ్చింది కదా సార్, ఆ రోజు నైట్ మీకు ఫోన్ చేసిన తర్వాత మీకు ఏమనిపించింది సార్ మీ లైఫ్లో? ఒకటి చెప్పాలి మీకు ఏంటంటే సార్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కాకముందు రైట్, ఓకే, అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే నేను చాలా కష్టపడేవాడిని. ఓకే, అవును సార్, అది డెడికేషన్. అవకాశం వచ్చినందుకు నేను చాలా కష్టపడుతుంటే. ఎందుకంటే తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ కంప్యూటర్ సైన్స్ అనేది ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ వచ్చింది, చాలా అభివృద్ధి చెందింది. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం. తర్వాత ఇంకేంటంటే యూనివర్సిటీలోను తర్వాత స్టేట్ గవర్నమెంట్లో కూడా నాకంటూ ఒక రికగ్నిషన్ వచ్చింది. ఎందుకంటే ఈ కంప్యూటర్కి సంబంధించినటువంటి ఏదైనా పని ఇస్తే నేను దాన్ని తీసుకోవడము, దాన్ని సక్సెస్ఫుల్గా చేయటం జరిగింది. అందువల్ల ఏంటంటే కొంత గుర్తింపు వచ్చింది. అవును, వచ్చింది. అది మీకు తెలియకుండానే వచ్చేసింది సార్. మీ యొక్క డెడికేషన్, మీ యొక్క హార్డ్ వర్క్ చేసేవాళ్ళము. తర్వాత మా స్టూడెంట్స్ని కూడా నేను వెంట తీసుకెళ్ళే వాళ్ళని, వాళ్ళతో కూడా పని చేయించేవాడిని. వాళ్ళు కూడా నేర్చుకునేవాళ్ళు, వాళ్ళ నుంచి నేను కూడా నేర్చుకున్నాను. రైట్. సో ఇదంతా ప్రాసెస్ అంతా. సో ఒక విధంగా ఏంటంటే చాలా అంటే నాకు సాటిస్ఫాక్షన్ కూడా ఉండేది, గుర్తింపు కూడా వచ్చింది కదా. సో ఇవన్నీ జరిగినాయి. ఓకే, రైట్. సో ఎప్పటికప్పుడు మేము కొత్తగా నేర్చుకోవటము, తర్వాత కొత్త కోర్సుని ప్రవేశపెట్టడము, ఇదంతా అవకాశం వచ్చింది మాకు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చాలా డెవలప్ అయింది ఆ పీరియడ్లో. ఒక 30 yearsలో చాలా విపరీతమైన డెవలప్మెంట్స్ వచ్చేసినాయి. మీ అందరూ చూస్తూనే ఉన్నారు, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో అందువల్ల నేనంటే మేము ఎప్పుడు కొత్తగా నేర్చుకోవడం, రైట్. మన దగ్గర లేకపోతే ఐఐటి బాంబే, ఐఐఎస్సి బెంగళూరు అలాంటి చోట్లకు పోయి నేర్చుకోవడము ఇలా జరిగేది. నేను అందులో ముందు ఉండేవాడిని. ఎప్పుడు అనేక ప్రాజెక్ట్స్లో నేను పార్టిసిపేట్ చేస్తుంటే. తర్వాత అదేవిధంగా ఇప్పుడు యూనివర్సిటీలో ఏదైనా ఐటీకి సంబంధించింది ఏదైనా వర్క్ ఉంటే తప్పకుండా నన్ను పిలిచేవాళ్ళు, నేను సక్సెస్ఫుల్గా చేసేవాడిని. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్లో కూడా
అక్కడక్కడ కొన్ని వాటికి పిలుస్తుండ్రి. అక్కడ కూడా నేను చేసేవాడిని. ఈ విధంగా ఏంటంటే నేను కూడా నేర్చుకున్నాను. ఓకే. సో ఆ విధంగా నాకు బాగా అంటే ఒక విధమైనటువంటి సాటిస్ఫాక్షన్ ఉంటుండే. తర్వాత ఏంటంటే ఇప్పుడు అంటే అసిస్టెంట్ ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసరు ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఇక మరి మీరు వీసీగా అప్లై చేసినప్పుడు ఏదైనా అప్లై చేసి మీరు ఏమైనా పైరవి చేశారా సార్? లేదు, నేను ఎవరిని కలవలేదు. నిజం చెప్పండి సార్, కేసీఆర్ని ఇట్లా నేను ఎవరికి ఫోన్ చేయలేదు. మీరు అమెరికా నుంచి మీ అబ్బాయి తరపున మీ బంధువుల తరపు నుంచి కేటీఆర్ ఫోన్ చేపించి పైరవి చేసుకున్నారని ఒక అలాంటిది ఏం జరగలేదండి. కేటీఆర్ అంటే నాకు తెలియదు అసలు యాక్చువల్గా, కేసీఆర్ తెలియదు, ఎవరు తెలియదు అసలు యాక్చువల్గా. నేను మీకే ఎందుకు వచ్చింది సార్ మరి ఇంతమంది పైరవుల మధ్యన? ఎగ్జాక్ట్లీ నేను అప్లై చేశాను అంతేగాని నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు అసలు యాక్చువల్గా. ఎవరు నన్ను కాంటాక్ట్ కూడా చేయలేదు దీని గురించి. ఓకే ఓకే. ఒక రోజు 2 రోజుల ముందు ఎవరో ఒక ఫోన్ కాల్ వచ్చేసింది అంతే. ఓకే. కాకపోతే అంతకంటే ముందు నేను ఎప్పుడు వాళ్ళని టచ్ చేయలేదు, వాళ్ళు కూడా నన్ను ఎప్పుడు కూడా ఫోన్ చేసినప్పుడు నమ్మారా సార్ మీరే కాబోయే ఉస్మాన్ యూనివర్సిటీ వీసీ అంటే? చెప్పారు. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో కూడా నేను ఓయిలోనే ఉన్నాను సార్, చాలా పైరవులు వచ్చేసారు. అవునవును. కాకపోతే నాకు ఒకటే ఏంటంటే ఇప్పుడు ఈ కాంపిటీషన్లో మనకే రావాలని ఏం లేదు. ఇప్పుడు ఎవరో ఏదో చెప్పినంత మాత్రాన నేను అంటే ఉప్పొంగిపోయి రైట్ అలాంటి మనస్తత్వం కాదు నాకు. ఎందుకంటే నాకు ఎట్లా ఉంటుండే, నాకు అది వచ్చినా రాకున్నా పెద్ద డిఫరెన్స్ లేదు. వస్తే సంతోషం. ఓకే, వస్తే సంతోషం. బహుశా అది రావాలని, అది వస్తేనే నేను నాకు బాగుంటుంది అనేది అలాంటి అభిప్రాయం అయితే లేకుండే నాకు. అంటే ఓయూ స్టూడెంట్ సార్, బహుశా కేసీఆర్ ఏమైనా మంచి పని చేసిండు అంటే అది మాకు వీసీ రామచంద్ర సార్ని అపాయింట్మెంట్ చేయడం అని చాలామంది విద్యార్థులు అంటుంటారు సార్. ఎందుకంటే ఈ మధ్యన మరీ ఎక్కువైపోయింది. ఎందుకంటే మన రవీందర్ యాదవ్ని చూసిన తర్వాత అలాంటి మోహన్బాడు మళ్ళీ మనకు రాడు, మన ఉండడు, ఇలాంటి వీసీ దొరకడు అని. తప్పకుండా అవకాశం ఇచ్చారు నాకు, చాలా సంతోషం. ఎందుకంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద గవర్నమెంట్ ఆల్సో. అప్పుడు అయితే ఒకటేంటంటే నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ తీసుకున్నారు. ఓకే. కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ తీసుకున్నప్పుడు అన్ని రిపోర్ట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి ఓకే అనే విషయం నాకు తెలిసి. మీ టైంలో ఏదైతే క్రైటీరియా సెలక్షన్ క్రైటీరియా ఏదైతే జరిగిందో ప్రతిసారి అదే జరుగుతుందా సార్? అలా జరగాలని కోరుకుంటున్నాను. అంటే మీ ఉద్దేశం ప్రతిసారి జరగదంటారా సార్? అలా జరగాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు రవీందర్ సార్ గారు, మొన్న మాజీ వీసీ గారు, మీ తర్వాత వచ్చినటువంటి రవీందర్ యాదవ్ విషయంలో అది జరగలేదంటారా సార్? నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడను, కానీ అలా జరిగితే బాగుంటుంది. నేను చెప్పినట్టు ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను ఎవరికి ఫోన్ చేయలేదు, ఎవరిని లాబింగ్ చేయలేదు, రైట్. వాళ్ళు నా గురించి తెలుసుకొని కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ తీసుకొని బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ ఆడిషన్ తీసుకున్నారు. సో వచ్చినప్పుడు డెఫినెట్గా సంతోషం. ఎందుకంటే నేను అక్కడే చదువుకొని అక్కడే పనిచేసి అంతకంటే గొప్ప ఆ విశ్వవిద్యాలయానికి ఒక వైస్ ఛాన్సలర్గా ఎన్నికైనా అంటే తప్పకుండా ఎవరికైనా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఓయూ వీసీగా అయినప్పుడు సార్ మీకు ఏమన్నా విజన్ ఉందా? ఓయూని ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఓయూలో ఏం చేయాలని ఒక విజన్ ఏదైనా ఉండేదా? డెఫినెట్గా. ఎందుకంటే నేను ఒక స్టూడెంట్గా, ఒక ప్రొఫెసర్గా చూశాను. అంటే ఉస్మాన్ యూనివర్సిటీ ఏంటి, ఏం జరుగుతుంది ఉస్మాన్ యూనివర్సిటీలో, ఎలా జరుగుతుంది అనేది నాకు చాలా అవగాహన ఉంది. ఓకే. ఎందుకంటే అంతేకాకుండా ఏంటంటే నేను ప్రొఫెసర్గా నేను పాఠాలు చెప్తున్నాను. అంతేకాకుండా నేను చెప్పినట్టు నన్ను ఎక్కడ ఏ ఐటీ వర్క్ ఉన్నా కానీ నన్ను ఇన్వాల్వ్ చేసేవాళ్ళు, మీటింగ్స్లో పార్టిసిపేట్ చేసేవాడిని. నాకు యూనివర్సిటీ నిర్వహణ మీద చాలా అవగాహన ఉంది. బిఫోర్ ఆఫ్టర్ వీసీ సార్, అంటే వీసీ కాకముందుకే నాకు మంచి అండర్స్టాండింగ్ ఉంది, యూనివర్సిటీ ఎలా వర్క్ చేస్తుంది అని చాలా అవగాహన ఉంది నాకు. ఓకే. నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఏంటంటే ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని. నాకు అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా నేను ఒక్క విషయంలో మాత్రం ప్రభుత్వము ఆలోచించలేమనిపిస్తుంది సార్. ఎందుకంటే రాజకీయాలకు రామచందర్ సార్ దూరంగా ఉంటాడు, పైరవులకు, రాజకీయాలకు, సంఘాలకు, గ్రూప్ తగాలకు. కానీ మీరు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేశారు సార్? మరి మీరు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ చేశారు, విద్యార్థి సంఘాలు, విద్యార్థి నాయకులు, గొడవలు, తగాదాలు
ఇంకా ఎక్కువైనాయి, అయినా కూడా చాలా స్మూత్గా హ్యాండిల్ చేశారని అంటుంటారు. అంటే ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే, నేను వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అంతకుముందు చాలా సంవత్సరాలు ఎడ్యుటేషన్ జరిగింది. ఓకే. అప్పుడప్పుడే ఆ ఎడ్యుటేషన్ నుంచి బయటపడ్డది. నాకు తెలుసు ఏంటంటే చాలామంది విద్యార్థి నాయకులు ఈ అజిటేషన్లో పార్టిసిపేట్ చేశారు. ఓకే. ఒకటంటే వాళ్ళందరూ అంటే తెలంగాణ కోసం చాలా పోరాడారు. ఒక విధంగా ఏంటంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా కోల్పోయారు. ఓకే. వాళ్ళ క్యారియర్ కూడా పోయింది. రైట్. యూత్ తర్వాత. సో మీకు వాళ్ళ పట్ల సానుభూతి ఉండేది. అంటే నేను వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు ఇవన్నీ నాకు అర్థమైంది. నేను కూడా అంటే ఒక విధంగా నేను పరిశీలిస్తున్నా కదా ఈ విషయాల గురించి. వాళ్ళకు కూడా ఎక్స్పెక్టేషన్ చాలా ఉండే. రాష్ట్రం ఏర్పడింది, అంతా బాగా జరుగుతుంది అనేది ఒకటి ఉండే. నేను వాళ్ళ కోరికలు తీర్చలేనేమో కానీ రైట్ అట్లీస్ట్ వాళ్ళ బాధలు పంచుకోగలను. ఎగ్జాక్ట్. అవును. సో ఎగ్జాక్ట్గా నేను చేసింది అదే. అంటే వాళ్ళతో మాట్లాడడము రైట్, వాళ్ళు వినటం, వాళ్ళు చెప్పింది వినటము. ఓకే, సాధ్యమైనంత వరకు హెల్ప్ చేయడం జరిగింది అంతే. అంతేగాని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ నేను అంటే నాకు కొన్ని పరిధులు ఉన్నాయి కదా, అసలు లిమిట్స్ ఉన్నాయి, అన్నీ మనం చేయలేము కదా. ఇప్పుడు ఉస్మాన్ సో అది బ్యాక్గ్రౌండ్ అది యాక్చువల్గా. సో కొంత వాళ్ళ లోపల కొంత ఏంటంటే ఆ ఎడ్యుకేషన్ మూడ్లో ఉండేవాళ్ళు. కాబట్టి చాలామంది నాతో మాట్లాడినాక శాంతి ఇచ్చేవాళ్ళు. ఓకే, వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడింది ఏంటంటే సార్ ఏదో చేస్తారు అనేది ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నేను కలిగించగలిగాను, అంతేం లేదు. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది యూనివర్సిటీ అంటే ఏంది, స్టూడెంట్సే కదా, కోర్స్ ఫ్యాకల్టీ మెంబర్స్, స్టూడెంట్స్ రైట్. సో స్టూడెంట్స్ని ఎంగేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు అంటే చాలా సమస్యలు ఉంటాయి, అట్లీస్ట్ కొన్ని సమస్యలు మనం అడ్రస్ చేయగలిగితే వాళ్ళకు కూడా బాగుంటుంది. సార్ ఇప్పుడు ఓయూలో స్టూడెంట్ సమస్యలతో పాటు మీరు కొన్ని అచీవ్మెంట్ చేశారు సార్. అంటే ఒక 4-5 ఉన్నాయి సార్ మీరు చేసినవి. అంటే చాలా ఉస్మాన్ యూనివర్సిటీని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళారు. దాంట్లో నాక్ ఒకటి, రూసా ఒకటి, ఇవన్నీ మీరు ప్రీ ప్లాన్డ్గానే చేశారా సార్? లేదు, అలాంటిది ఏం లేదండి. ఎందుకంటే ఇవన్నీ అవసరాలు. మరి అంతకుముందు ఓయూకి లేని నాక్ మీరున్నప్పుడు ఎందుకు వచ్చింది సార్ ఏ ప్లేస్? నాకు అంతకుముందు 5 years వచ్చింది అంతకుముందు కూడా, కాకపోతే చాలా గ్యాప్ వచ్చింది మధ్యలో. ఓకే, అప్పుడు ఏ ప్లేస్ ఉందా సార్? లేదన్నారు కదా, ఓన్లీ ఏ ఉంది? ఇప్పుడు ఏ ఉండే, అప్పుడు ఏ ప్లస్, కేవలం మీరు మీ పీరియడ్లోనే ఏ ప్లేస్ వచ్చిందని చెప్పి. అయితే మరి మధ్యలో గ్యాప్ వచ్చేసింది. ఎందుకంటే ఈ యాజిటేషన్ ఒకటి, తర్వాత మధ్యలో 2 సంవత్సరాలు వైస్ ఛాన్సలర్ లేకపోవటం, ఇవన్నీ వచ్చేసినాయి. తర్వాత మీకు తెలుసు ఫస్ట్ ఇయర్లో మేమంతా ఫోకస్ అంతా ఈ సెంటినరీ సెలబ్రేషన్స్. అవును సార్, 100 years. సో అది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్. సో దానికి చాలా ప్రిపరేషన్ కావాల్సి వచ్చింది. సో దానికి అందరినీ ఎంట పెట్టుకొని తీసుకెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు తెలుసు మీకు ఏంటంటే యూనివర్సిటీ అంటే ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళందరూ ఇంటలెక్చువల్స్, వాళ్ళకి డిఫరెంట్ అభిప్రాయాలు ఉంటాయి. కానీ వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకురావాలి, అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక సెలబ్రేషన్ అయినప్పుడు అందరూ ఒకే విధంగా ఉంటే మంచిది. సో అది కొంచెం అంటే టైం పట్టింది నాకు. సో ఆ విధంగా నేను అవి సక్సెస్ఫుల్గా చేశాను. తెలుసు, మీరు చూసారు కూడా. అది కూడా నాకు చాలా సంతృప్తి ఇస్తుంది, ఎందుకంటే అంత ఈజీ కాదు. తర్వాత ఏమంటే ఏంటంటే ఇప్పుడు ఈ నాక్ పెండింగ్లో ఉంది. అప్పటికి చాలా పేపర్లలో రాశారు నాక్ లేదని. తర్వాత ప్రిపేర్ కావడం మొదలుపెట్టాము మేము. ఈ ప్రిపరేషన్ కూడా అంత ఈజీ కాదు, ఎందుకంటే ఇది పెద్ద వ్యవస్థ యాక్చువల్గా. తర్వాత ఏంటంటే చాలా అంశాల మీద వాళ్ళు అసెస్ చేస్తారు. ఓకే, ఫ్యాకల్టీ, స్టూడెంట్స్, మనం నడుపుతున్నటువంటి ప్రోగ్రామ్స్, రీసెర్చ్, ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్,
గవర్నెన్స్, మన దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీసు, ఇవన్నీ కూడా వాళ్ళు పరిగణనలు తీసుకొని అవును గ్రేడ్ ఇవ్వడం జరుగుతుంది. అవును సో ఒకటేంటంటే మనది చాలా పెద్ద యూనివర్సిటీ కాబట్టి ప్రిపరేషన్ సరిగ్గా చేయాలి. సో దాని మీద చాలా టైం స్పేర్ చేశాము. కాకపోతే నాకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది దాంట్లో. అప్పుడప్పుడు నేను వేరే యూనివర్సిటీస్ని, వేరే ఇన్స్టిట్యూట్స్ని అసెస్ చేయటంలో నేను అక్కడ ఒక మెంబర్గా వెళ్ళేవాడిని. సో నాకు దాని మీద చాలా అవగాహన ఉంది. తర్వాత దాంట్లో ఎవరికైతే అవగాహన ఉందో వాళ్ళని కీ పొజిషన్లో పెట్టడము, తర్వాత అందరికీ కావాల్సినటువంటి ట్రైనింగ్ ఇవ్వటము, తర్వాత వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వటము, ఓకే ఈ NAAC అక్రిడిటేషన్ ఇంపార్టెంట్ చెప్పటము, చాలా సెషన్స్ కండక్ట్ చేశాము. ఓకే ఆ విధంగా అందరికీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేశాము, సెన్సిటైజ్ చేశాము అందరినీ. ఇది మనకు ఇంపార్టెంట్, రైట్? అందరిని ఒకే తాటిపై తీసుకొచ్చాను. అందరూ కూడా మీరు దీని గురించి కృషి చేయాలి. ఇప్పుడు వైస్ ఛాన్సలర్ ఒకరే చేయలేరు. వైస్ ఛాన్సలరు ఏదో ఒక చోట కూర్చుంటారు, కానీ ఇప్పుడు ఈ వచ్చే బృందం అంతా ఏంటంటే మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ లెవెల్కి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి విద్య, తర్వాత రీసెర్చ్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవన్నీ చూస్తారు వాళ్ళు. అంటే అంటే అందరూ, అంటే ఫ్యాకల్టీ మెంబర్స్, స్టాఫ్, స్టూడెంట్స్ అందరూ కూడా ప్రిపేర్ కావాలి. అందరూ ప్రిపేర్ కావాలి. సో లక్కీగా ఏంటంటే మన దగ్గర మంచి టీచర్లు ఉన్నారు అప్పుడు. అంటే ఇప్పుడు మంచి టీచర్ లేరా సార్ మీరు చెప్పేది? అంటే అప్పటి వరకు అంటే చాలా, అంటే సంఖ్య కూడా పర్లేదు, గవర్నమెంట్ సంఖ్య కూడా పర్లేదు, గవర్నమెంట్ తగ్గింది. ఎగ్జాక్ట్లీ గవర్నమెంట్కు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వీసీ మీరు సార్. అంటే మీరు కేటీఆర్ తోటి కావచ్చు, ఇంకొక ప్రముఖ మన పల్లారా శ్రీట్లు లాంటి చాలామంది కేసీఆర్కు అత్యంత దగ్గరగా ఉన్న వాళ్ళతోటి మీరు అత్యంత సన్నిహితంగా ఉన్నారు. మరి ఉస్మాన్ ఇన్స్టిట్యూట్లో రిక్రూట్మెంట్ ఎందుకు చేయలేకపోయారు సార్? రిక్రూట్మెంట్ చేయకపోవడానికి కారణాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మేము రిక్రూట్మెంట్ చేద్దామనే వరకు లీగల్ ఇష్యూ అయింది. యూజీసీలో రిజర్వేషన్ గురించి అది అప్పుడు ఈ రిక్రూట్మెంట్ బ్యాన్ చేశారు. మన దగ్గర ఒకటే కాదు, మొత్తం నేషన్ వైడ్. ఓకే, తర్వాత స్టేట్ గవర్నమెంట్ అప్పటి వరకు క్లియర్ చేసింది. ఓకే, ఆ క్లియర్ చేయగానే ఈ ప్రాబ్లం అయింది. ఓకే, సో మేము ఎప్పుడు ఎత్తేస్తారో అప్పుడు చేద్దామని చూసాము. నా టర్మ్ ఇంకా 2 నెలలు ఉన్నదంగా అది ఎత్తేసారు. ఓకే, కానీ మేము అంటే చేయలేకపోయాము. ఎందుకంటే ఇంకా కొంచెం టైం ఉంటే, అవును సార్, ఒక 6 months టైం ఉంటే మేము చేసేవాళ్ళం. ఓకే, అంటే పైనుంచి మీకు గ్రీన్ సిగ్నల్ ఉందా సార్ చేయమని? గ్రీన్ సిగ్నల్ అంతకుముందే ఉంది. ఓకే, గ్రీన్ సిగ్నల్ ఉంది, అంతకుముందు ఉంది. తర్వాత మేము చేద్దామనే వరకు ఇది వచ్చేసింది. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీకి మీరు వీసీ కాకముందు యావత్ భారతదేశంలో, ఇండియాలో ఓయూ స్థానం ఎంత సార్? అంతకుముందు స్థానము తెలియదు, కానీ ఓకే ఓకే మన పర్ఫార్మెన్స్ బేసిస్ మీద మనకు రూసా రావడం జరిగింది. టాప్ 10లో ఉన్నారు కాబట్టి రూసా రావడం జరిగింది. రూసా ఫండ్ కూడా మీ నాయకత్వంలో రిలీజ్ అయింది. రైట్. సో ఏదో స్థానం చెప్పడం కష్టం, కాకపోతే ఈ విధంగా అంటే ఇప్పుడు ఇండియాలోనే ఓయూ 10వ స్థానం అని గూగుల్ చేస్తుంటే వస్తుంది సార్. అది కేవలం చాలామంది ఏమంటారంటే ఓయూలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు కావచ్చు, అకాడమిక్స్లు కావచ్చు, కేవలం రామచంద్ర సార్ చేసినటువంటి కృషి, అతని యొక్క డెడికేషన్ అని అంటుంటారు. ఒక మాట చెప్పాలా మీకు ఏంటంటే, నేను ఒక్కని కాదు, మా బృందం ఉంది చాలామంది. మా వాళ్ళందరికీ క్యాప్టెన్ కదా సార్ మీరు, వాళ్ళందరికీ క్యాప్టెన్ మీరు కదా. టీమ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. అదృష్టవశాత్తు ఏంటంటే అప్పుడు ఉన్న ఫ్యాకల్టీ మెంబర్ చాలామంది వాళ్ళ ఫీల్డ్లో నిష్ణాతులైన ఉన్నవారు, మంచి పేరున్న వాళ్ళు ఉన్నారు, రైట్? అయితే చాలామంది రిటైర్ అయిపోయారు, అది వేరే విషయము. అప్పుడున్న వాళ్ళు మాత్రం వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు చాలా దిట్టలు. ఓకే, ఆ విధంగా మనకు మంచి జరిగింది యూనివర్సిటీకి. అందరూ కూడా పాజిటివ్గా ఉండేవాళ్ళు. ఓకే, అది నా వల్ల కావచ్చు, వాళ్ళ వల్ల కావచ్చు, కావచ్చు అది. కానీ చాలామంది మంచి పని చేశారండి. ఎందుకంటే
ఇప్పుడు మీకు సెంటినరీ సెలబ్రేషన్స్ కావచ్చు, తర్వాత న్యాక్ కావచ్చు, మరి వాళ్ళ పార్టిసిపేషన్ లేనిది అంత ఈజీ కాదు. ఓకే, నేను చెప్పేవాడిని, రైట్. మీ దగ్గర రావని ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చేది సార్. అయితే ఇప్పుడు విషయం ఏంటండి సార్, ఓయూ వీసీగా అయినప్పుడు మీరు అచీవ్మెంట్ చేసిన 3 సంవత్సరాల మీ టర్మ్లో అచీవ్మెంట్ చేసిన చెప్పుకోదగ్గర ఏమన్నా ఉన్నాయి సార్? అంటే ఇప్పుడు ఇవి ఓయూ నాక్ కావచ్చు, రూసా కావచ్చు, మన ఎగ్జామినేషన్ బ్రాంచ్లో కోవిడ్ తర్వాత డిజిటల్ స్క్రీనింగ్ చేశారు, అలా కాకుండా ఇంకేమన్నా ఉన్నాయి సార్ చెప్పుకోదగ్గ? అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా కొన్ని, ఓకే న్యాక్ వచ్చింది, తర్వాత చాలా వరకు డిజిటైజేషన్ చేసినాం మేము. అవును. ముఖ్యంగా ఇప్పుడు ఎగ్జామ్ బ్రాంచ్లో అంతకుముందు ఈ అప్లికేషన్స్ అన్నీ మాన్యువల్గా ఉండేది, అవన్నీ తీసేసి ఆన్లైన్ చేసాం. అది మీరు గమనించుండొచ్చు, ఎందుకంటే అప్పుడు ఆ ఎగ్జామ్ బ్రాంచ్లో చాలామంది గుమిగూడేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నాను సార్. చాలా రోడ్డు మీద మొత్తం నుంచి చాలామంది బ్రోకర్స్ కూడా ఉండేవాళ్ళని తెలిసింది. ఓకే, రైట్. సో ఒకసారి డిసిషన్ తీసుకున్నాం ఏంటంటే ఆన్లైన్ చేయాలని, ఆన్లైన్ చేసాం. అది మీరు గమనించి ఉంటారు, గమనించాను సార్. దానివల్ల చాలా మార్పు వచ్చేసింది. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఫీ పే చేస్తారు. ఓకే, రకరకాల ఫీజు పే చేస్తారు, రైట్. ఎగ్జామినేషన్ ఫీ కావచ్చు, ట్యూషన్ ఫీ కావచ్చు, లేదంటే హాస్టల్ ఛార్జెస్ కావచ్చు. ఓకే, ఇవన్నీ కూడా ఆన్లైన్ చేయటం మొదలుపెట్టాం. ఫస్ట్ మీకు తెలుసు ఆర్ట్స్ కాలేజీలో స్టార్ట్ చేసాం మేము. ఓకే, రైట్. సో లేకపోతే ఏమవుతుందంటే ప్రతి స్టూడెంటు ఫీజు కట్టాలంటే ఫస్ట్ బ్యాంకులో లైన్లో ఉండాలి. ఓకే, తర్వాత ఆ చలాన్ తీసుకుపోయి మళ్ళీ కాలేజీలో ఒక లైన్లో ఉండాలి, సంబంధిత డిపార్ట్మెంట్. సో ఇవన్నీ తీసేసి డైరెక్ట్గా ఆన్లైన్లో పే చేసుకోవచ్చు అని చెప్పాము. ఓకే, నాకు ఇప్పటికి గుర్తుంది, ఆన్లైన్ చేసినప్పుడు వితిన్ 2 hours ఒక స్టూడెంట్ వచ్చాడు, వచ్చేసి నాకు 2 minutesలో అయిపోయింది సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, దీన్ని మాత్రం ఇట్లనే కంటిన్యూ చేయాలని చెప్పారు. ప్రతి ఒక్కరు ఇప్పటికి గుర్తు చేసుకుంటారు సార్ ఆ విషయంలో, ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. సో అట్లా ఆర్ట్స్ కాలేజ్ ఎందుకు చూజ్ చేసామంటే ఇది ఆర్ట్స్ కాలేజ్లో సక్సెస్ అయితే ఏ కాలేజీలో అయినా సక్సెస్ అవుతుంది. అవును. సో ఆ విధంగా తర్వాత మళ్ళీ అన్ని కాలేజీలకి అవును దాన్ని ఇంప్లిమెంట్ చేసాం. ఓకే, ఇది అంటే ఇదంతా డిజిటైజేషన్ ప్రాసెస్ యాక్చువల్లీ. అంటే దీని గురించి నాకు అవగాహన ఉంది కాబట్టి కొంచెం హెల్ప్ అయింది. ఓకే, ఇక్కడ నేను కంప్యూటర్ సైన్స్ అన్నీ కాబట్టి కొంత హెల్ప్ అయింది. అంతేకాకుండా ఇప్పుడు మన వాళ్ళు కూడా పార్టిసిపేట్ కావాలి. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ సైడ్ నుంచి, ప్రొఫెసర్స్ సైడ్ నుంచి కూడా పార్టిసిపేట్ కావాలి. వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి అందరు సమిష్టి కృషితో ముందుకెళ్ళారు. సమిష్టి కృషితో కొంత అక్కడక్కడ కొంత, కానీ మెయిన్గా మీరే సార్ అక్కడ క్వశ్చన్ ఉండేది, కాకపోతే వాళ్ళని కౌన్సిలింగ్ చేసేవాళ్ళం మేము. మీ థాట్ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయడంలో మాత్రం మీరు జరిగింది. తర్వాత ఇంకొకటి చెప్పాలి మీకు ఏంటంటే, ఒకసారి తెలుసు మీకు మన దగ్గర ఏంటంటే స్పాట్ వాల్యుయేషన్ అని జరిగేది. స్పాట్ వాల్యుయేషన్ అంటే పేపర్ వాల్యుయేషన్. ఇప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి సెమిస్టర్కి ఒక 20 లక్షల పేపర్లు, 20 లక్షల వరకు, ఎందుకంటే అన్ని కాలేజీలు, అఫిలియేటెడ్ కాలేజీకి సంబంధించిన విద్యార్థులు రాసినటువంటి పేపర్లను తీసుకొచ్చేసి యూనివర్సిటీ క్యాంపస్లో మీకు స్పాట్ సెంటర్ అని ఉండేది. అక్కడ జాతరలాగా ఉంటుండే ఒక 2 months వరకు. సో అక్కడ పేపర్ వాల్యుయేషన్ జరగటం ఇదంతా జరుగుతుంది. అయితే ఈ పేపర్లను స్టోర్ చేయడానికి చాలా స్పేస్ కావాలి. అయితే ఒకసారి ఏమైందంటే చిన్న యాక్సిడెంట్ అయింది. ఇది ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఒక రూమ్లో ఫైర్ యాక్సిడెంట్, కొన్ని పేపర్లు కాలిపోవడం జరిగింది. అప్పుడు నేను విజిట్ చేశాను ఆ రూమ్. వెళ్తే రూమ్ ఓపెన్ చేయడానికి కూడా ఆస్కారం లేకుండా, ఎందుకంటే రూము ప్రతి ఇంచు కూడా ఈ పేపర్లు ఉన్నాయి, కింద నుంచి పైకి. అప్పుడు ఆలోచన వచ్చింది, ఇదంతా ఎందుకు అని. దీన్ని డిజిటైజ్ చేసేసి ఆన్ స్క్రీన్ ఇవాల్యుయేషన్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అప్పటికప్పుడు డిసిషన్ తీసుకున్నాం. ఆ రోజే తీసుకొని ఎమ్మటే
ఆ దిశలో వర్క్ చేసినాం, తెలుసు అది, ఇప్పటికి కూడా అదే ఉంది. తర్వాత అంటే ఇప్పటికీ మీ సహచర ప్రొఫెసర్లు ఉన్న ఓయిలు ఉన్న చాలామంది దాన్ని ఇప్పటికీ మెచ్చుకుంటున్నారు. చాలా సక్సెస్ఫుల్గా చేసాం దాని గురించి. దానికి చాలా ప్లాన్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే నాకు తెలుసు ఒకసారి ఫెయిల్ అయిందంటే అది వెనకకు పోతుంది, మళ్ళీ మళ్ళీ ఫార్వర్డ్ కావాలంటే చాలా కష్టం, ఎందుకంటే జనాలు ఒప్పుకోరు. సో స్టార్ట్ చేస్తే దీన్ని సక్సెస్ చేయాలా, ఇబ్బందులు ఉండొద్దు. ఓకే, అయితే చాలామంది అంటే ఇది స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గరికి వచ్చి చెప్పారు, ఎవరు చెప్పినా వినకండి సార్, ఇది చాలా బాగుంది, రైట్, ఇట్లా నడిపియండి. కాకపోతే చిన్న అపోజిషన్ ఉండే అక్కడక్కడ, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అదంతా పోయింది, ఎందుకంటే దీని వల్ల కలిగే లాభాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఆన్ స్క్రీన్ ఇవాల్యుయేషన్ వల్ల ఏదంటే చాలా పారదర్శకంగా జరుగుతుంది. తర్వాత మీకు ఇబ్బందిగా ఉండదు, ఎందుకంటే ఫ్యాకల్టీకి స్క్రీన్ మీద చూసి అక్కడ మార్క్స్ చేయొచ్చు, మార్క్స్ టోటల్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, మార్క్స్ మళ్ళీ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, మీకు రిజల్ట్ త్వరగా వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా చాలా లాభాలు ఉన్నాయి. ఆ తర్వాత తెలుసు మీకు పాండమిక్ వచ్చింది. పాండమిక్ వచ్చినప్పుడు ఇది చాలా యూజ్ అయింది, చాలా యూజ్ అవుతుంది, చాలా అంటే చాలా. సో ఇప్పటికి కంటిన్యూ అవుతుంది. చాలామంది వేరే యూనివర్సిటీస్ వాళ్ళు మన దగ్గరికి వచ్చి విజిట్ చేసి ఇది ఎలా పనిచేస్తుందో చూసేసి వాళ్ళు కూడా దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, అయితే దీని వెనుక చాలా కృషి ఉంది, చాలా అంటే మేము చాలా ప్లాన్ పకడ్బందీగా చేయాల్సి వచ్చింది. నేను చెప్పిన కదా, ఒకసారి ఫెయిల్ అయితే మాత్రం మళ్ళీ ప్రవేశపెట్టడం అంత ఈజీ కాదు. సార్, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా మీరు సక్సెస్ఫుల్గా చేశారు. అక్కడ మీ టైంలో మీరు వీసీగా ఉన్న ప్రతి విద్యార్థి మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాడు సార్. అయితే ఇప్పుడు ఏమంటున్నా అంటే వన్ వర్డ్లో చెప్పండి సార్, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ఎవరున్నా మొన్న రవీందర్ యాదవ్ అయినా, ఇప్పుడు జనార్దన్ సార్ వచ్చినా, ఇంకెవరు వచ్చినా మీరు వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు సార్? మా సిగ్నేచర్ స్టూడెంట్ యాజ్ ఏ 3 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా చేసి విద్యార్థుల యొక్క మన్ననలు పొందినటువంటి వ్యక్తి మీరు కాబట్టి, మొత్తం అడ్మినిస్ట్రేషన్లో ప్రక్షాళన తీసుకొచ్చి ఒక టెక్నాలజీని పరిచయం చేసిన వ్యక్తులు కాబట్టి, ఎవరొచ్చినా ఉస్మానియాకి మీకు ప్రేమ ఉంటుంది కాబట్టి ఎవరొచ్చినా వాళ్ళకి ఒక సలహా ఇవ్వమంటే ఏమి ఇస్తారు? అంటే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ హైయర్ ఎడ్యుకేషన్లో చాలా మార్పు వచ్చేసింది. ఇప్పుడు ఇంతకుముందు యూనివర్సిటీస్ అంటే నాలెడ్జ్ సెంటర్స్ అనేవాళ్ళు. ఒక నాలెడ్జ్ సెంటర్ అయితే సరిపోదు, ఇప్పుడు స్కిల్ సెంటర్స్ ఉండాలి, ఉపాధి కలిగేటువంటి విద్య మీద ఫోకస్ ఎక్కువ ఉండాలి. ఓకే, ఇప్పుడు చాలామంది విద్యార్థులు ఎందుకు వస్తున్నారంటే వాళ్ళకి ఏదో దీనివల్ల జాబ్ వస్తుందని ఎగ్జాక్ట్లీ వస్తారు. కరెక్ట్, చాలామందికి, చాలా విద్యార్థులకి అది అవసరం. సో ఆ దృష్టిలో మనం బాగా ఆలోచించాలి, ఎందుకంటే ఏ మార్పులు తీసుకొస్తే ఈ జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఏ కోర్సులు ప్రవేశపెట్టాలి. ఓకే, మార్కెట్ స్టడీ చేసేసి దానికి అనుగుణంగా మనము ఈ సిలబస్ చేంజ్ చేసేసి వాళ్ళకు తగినటువంటి స్కిల్స్ మనం ఇవ్వగలిగితే చాలా మంచిది. ఈ యూనివర్సిటీస్ ఇన్నోవేషన్ సెంటర్స్ అయినాయి కావాలి, ఎందుకంటే కొత్త కొత్తవి కనిపెట్టడంలో మన విద్యార్థుల పాత్ర చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది మన ఒక రాష్ట్రంలోనే కాదు, దేశం అంతటా ఇది జరుగుతుంది, ప్రపంచం అంతటా ఇది జరుగుతుంది. అంటే మన యూనివర్సిటీలు ఇన్నోవేషన్ సెంటర్స్ ఉండాలి. స్టూడెంట్స్ కొత్త ఐడియా వచ్చినప్పుడు ఆ ఐడియాని ప్రోత్సహించేటువంటి వాతావరణం ఉండాలి. ఓకే, రైట్. తర్వాత ఐడియా మనం ప్రోత్సహిస్తే అది అదొక ప్రోడక్ట్ కావచ్చు, అదొక బిజినెస్ ప్రపోజల్ కావచ్చు, రైట్. ఇలాంటిది మనము ఎకో సిస్టమ్ అక్కడ మనం క్రియేట్ చేస్తే ఏంటంటే ఈ ఉద్యోగ అవకాశాలు కూడా బాగా పెరుగుతాయి. అవును సార్. తర్వాత స్టూడెంట్స్ కూడా ఐడియాస్ గురించి ఎక్కువ డిస్కస్ చేయగలుగుతారు, ఇంకా కొత్త ఐడియాస్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ మార్పు అనేది రావాలి. ఓకే, అంటే పాఠాలు చెప్తాము, పరీక్ష రాస్తారు, పాస్ అవుతారు, అది సరిపోదు. వెనకట అది నడిచింది కానీ ఇప్పుడైతే నడవదు. చాలా మార్పులు వస్తున్నాయి. మన స్టూడెంట్స్ ఈ కాంపిటీషన్లో ఉండాలంటే మనము ఆ మార్పుని తీసుకురావాలి. ఓకే, మార్పుని తీసుకురావాలంటే మనము
అందరం కలిసి ఫోకస్డ్గా వర్క్ చేస్తేనే అది జరుగుతుంది. ఇప్పుడు స్కిల్ సెంటర్ అన్నారు కదా సార్, ఇప్పుడు పాయింట్ ఏంటంటే సార్, యాక్చువల్లీ మీకు అలా అడుగుదాం అనుకున్నాను మా సిగ్నేచర్ స్టూడియో నుంచి కూడా. ఇప్పుడు ప్రతి యూనివర్సిటీలో విశ్వవిద్యాలయాల్లో స్కిల్ సెంటర్ పెట్టమంటున్నారు సార్, నాలెడ్జ్ సెంటర్తో పాటు స్కిల్ సెంటర్ పెట్టమంటున్నారు. మా థింగ్ ఏంటంటే సార్, తెలంగాణ కాదు దేశం మొత్తం ఒక నిరుద్యోగం అనేది ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ అయితే ఉంది సార్. స్పెషల్లీ నేను అడుగుతుంది ఏంటంటే, మీరు మేధావులు కాబట్టి, ఇంటలెక్చువల్ కాబట్టి, ఈ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ తీసేసి పిల్లలకు డిగ్రీ అవ్వడంతో, గ్రాడ్యుయేట్ అవ్వడంతో ఉపాధి రావాలి అంటే ఏం చేయమంటారు సార్? ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకుంటారు? అంటే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు డిగ్రీ చేస్తున్నారు రైట్. ఈ రాష్ట్రంలో ఏంటి సార్, నాకు బయట మిగతా రాష్ట్రాల గురించి తెలియదు సార్. నేను చూసినప్పటికీ ఒక అబ్బాయి గ్రాడ్యుయేట్ చేసి ఐదర్ పీజీ ఆర్ బీఎడ్ చేస్తున్నాడు, వాడికి ఇంకొక ఆప్షన్ లేదు. ఇప్పుడు కొద్దిగా ఎంబీఏ చేస్తున్నారు సార్, ఎంబీఏ ఎంసీఏ బీటెక్ చేస్తున్నారు. అందులో కూడా చాలా 10%, 15% కొద్దిగా మన సర్వే రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే 10-15% వరకే ఉపాధి దొరుకుతుందని చెప్తున్నారు. అయితే రిమైనింగ్ డిగ్రీ చేసిన వాళ్ళు, స్పెషల్లీ డిగ్రీ చేసిన పిల్లలు, ఎందుకంటే ఇక డిగ్రీ చదివే పిల్లలందరూ బిలో పావర్టీ లైన్లో ఉంటారు సార్. డిగ్రీ గ్రాడ్యుయేట్ చేసే పిల్లలు బిలో పావర్టీ లైన్లో, ఒకటి వాళ్ళ పేరెంట్స్ చదువుకోలేరు. సో గ్రామీణ ప్రాంతాల్లో, మొన్న ఒక మాజీ మంత్రి, పేరు చెప్పలేను సార్, మాజీ మంత్రి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువకులకు పని పాట ఏముండదు, ఫోన్లో యూట్యూబ్లో షార్ట్స్ చూసుకుంటూ కూర్చుంటారు. సో దానివల్లనే మా ప్రభుత్వం మీద ఇంపాక్ట్ పడింది అని చెప్పి. అంటే అతను కూడా అంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు పని పాట లేదు అని చెప్పాడు. దీనికి కారణం ఎవరో నాకు తెలియదు సార్. ఇప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేటెడ్ చేసిన విద్యార్థులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? వాళ్ళందరికీ ఇప్పుడు ఉపాధి కావాలి సార్ వాళ్ళందరికీ. ఎందుకంటే గ్రాడ్యుయేట్ చేసిన అబ్బాయిలు వాళ్ళు ఒకవేళ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే అంటే వాళ్ళు బీఎడ్ పీజీ కానీ బీఎడ్ కానీ లేదంటే బీటెక్ మన ఎంసీఏ కానీ చేస్తున్నారు. ఓకే, అంటే 10%, మీరు అన్నట్టు 1% అంటే 10 మంది గ్రాడ్యుయేట్ చేస్తే అందులోకి వెళ్ళి ఎంబీఏ ఎంసీఏకి వెళ్ళాడు ఒక్కోడిద్దరు, మిగతా 8 మంది వాడి స్థాయిని బట్టి వాడు లోకల్లోనే ఏదో ఒక వర్క్ చేసుకుంటున్నాడు. దీన్ని పోయి నేనేమంటే బయట ఫారిన్ కంట్రీలో ఏ సిచ్యువేషన్ అయితే ఉందో 10 మందిలో అవుట్ ఆఫ్ 8 మంది 7 మంది ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ అవ్వాలంటే ప్రభుత్వంకి మీరు ఏం చెప్తారు సార్? మా సిగ్నేచర్ స్టూడియో నుంచి అటు ప్రభుత్వాన్ని కానీ ఇటు విద్యార్థులు కానీ మన సలహాలు ఇవ్వగలుగుతారా? ఇప్పుడు నేను చెప్పినట్టు విద్యలోనే మార్పు రావాలి. అంటే ఈ అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, మీరు బీఎస్సీ కావచ్చు, బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, లేకపోతే ఇంజనీరింగ్ కావచ్చు, ఈ అన్నింటిలో కూడా స్కిల్ బేస్డ్ కోర్సెస్ ప్రవేశపెట్టాలి. దాని మీద కొంత వర్క్ చేయాలి. ఏంటంటే ఏ కోర్సు పెడితే వాళ్ళకి ఏ ఉద్యోగం వస్తుంది, ఆ మ్యాపింగ్ జరగాలి. జరిగి అది దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. తర్వాత ఫ్యాకల్టీకి కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. అవసరమైతే ఇండస్ట్రీ హెల్ప్ కూడా తీసుకోవాలి. అంటే ఎలా ఉండాలంటే ఆ స్టూడెంట్ ఆ డిగ్రీ అయిపోయిన తర్వాత, డిగ్రీ పొందిన తర్వాత ఆ మినిమం స్కిల్ రావాలి. ఈ ఎడ్యుకేషను ఎన్ష్యూర్ చేయాలి ఏంటంటే ఆ మినిమం స్కిల్ వచ్చేటట్టు. ఇది అంటే పెద్ద సమస్య కాదు, కాకపోతే దాని మీద ఫోకస్ చేసి జరుగుతుంది. అంటే ప్రభుత్వం దృష్టి పెట్టాలంటున్నారా సార్? ప్రభుత్వం పెట్టాలి, యూనివర్సిటీస్ పెట్టాలి, ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా పెట్టాలి. అందరూ చేస్తేనే అవుతుంది. ఓకే, ప్రభుత్వం అంటే ప్రభుత్వం అట్లీస్ట్ వాళ్ళకి ఈ ఫెసిలిటీస్ కలిగించాలి. దానికి తగినటువంటి ఫైనాన్స్ ఉండాలి గవర్నమెంట్ తరఫు నుంచి. మరి యూనివర్సిటీలో ఉన్నటువంటి అధ్యాపకులు తర్వాత అందరూ కూడా కలిసి దీని గురించి ఆలోచించాలి. తప్పకుండా మార్పు వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని వేరే కంట్రీస్లో ఈ ప్రయత్నం జరుగుతుంది. చాలా వరకు మీకు అంటే డిగ్రీ కంప్లీట్ కాగానే ఏదో ఉద్యోగం వస్తుంది అక్కడ. ఇక్కడ కూడా మన దగ్గర కూడా అంటే ఆ ఉద్యోగం వచ్చేటట్టు చేయొచ్చు అసలు యాక్చువల్గా. అయితే మనము ఇక్కడ స్టూడెంట్స్ని బ్లేమ్ చేయడానికి లేదు. అంటే మీరు సార్ ఇప్పుడు ఎడ్యుకేషన్ పాలసీని కూడా మార్చమంటున్నారా? అంటే సిలబస్ని మార్చమంటున్నారా, లేకపోతే ఎక్స్ట్రా కరిక్యులం పెడదామంటున్నారా? కొత్తగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. నేను చెప్పినవన్నీ దాంట్లో ఇన్కార్పొరేట్ చేశారు, దాంట్లో ఉన్నాయి ఇప్పుడు. అయితే ఏ పాలసీ అయినా
దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. పాలసీ ఈజ్ ఆన్ ద పేపర్, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది బాధ్యత మనది, రైట్? సో ఇప్పుడైతే ఈ ఎన్ఈపిలో ఉంది, అంటే ఎన్ఈపిలో కూడా ఇప్పుడు మాలాంటి వాళ్ళ ఆలోచనల్ని దాంట్లో పెట్టారు. ఎందుకంటే చాలామంది నిష్ణాతులైనటువంటి వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు రాశారు, అది డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. ఆ డాక్యుమెంట్లో ఇవన్నీ ఉన్నాయి, మంచి ఉద్దేశంతో పెట్టినటువంటివి. మరి అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే బాగానే ఉంటుంది, రైట్? కొంతవరకు చేంజ్ అనేది వస్తుంది. ఆ ప్రయత్నం కూడా జరుగుతుంది, కాకపోతే ప్రయత్నం ఇంకా మంచిగా జరగాలి. మీలాగా కలలు కనే వ్యక్తులు, విద్యార్థులకు కావచ్చు, మీలాగా ఎదగాలనుకున్న వాళ్ళకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు మీరు ఏమైనా సలహాలు ఇవ్వగలుగుతారా సార్? చాలామందికి మీరు సుపరిచితం, కొంతమంది సుపరిచితం కాదు, కానీ మా వ్యూవర్స్ కూడా మీరు పరిచయం అవుతున్నారు కాబట్టి మీలాగా కావాలనుకున్న వాళ్ళు అడ్డంకులు వచ్చినప్పుడు, ఆటంకాలు వచ్చినప్పుడు ఎట్లా నిలబడాలి, అనుకున్న లక్ష్యానికి ఎట్లా రీచ్ అవ్వాలి, ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వగలుగుతారా సార్? మంచి సందేశం ఇవ్వండి. ఏదైనా కానీ కష్టపడితేనే ఫలితం ఉంటుందండి. హార్డ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. ఏది లక్కుతో అయితే జరగదు, రైట్? జీవితంలో ఎప్పుడో ఒకసారి కష్టపడాలి. ఆ కష్టపడేది కూడా స్టూడెంట్ ఉన్నప్పుడు కష్టపడితే తప్పకుండా ముందు మీ భవిష్యత్తు బాగుంటుంది. స్టూడెంట్గా ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసినట్టయితే ముందు చాలా కష్టం ఉంటాయి. ఎందుకంటే ఇట్స్ ఎ గోల్డెన్ పీరియడ్. ఈ పీరియడ్లో కోర్స్ మీరు ఎంజాయ్ చేయండి, అట్ ద సేమ్ టైం నేర్చుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక లెవెల్కి వస్తే ఏంటంటే మీకు ఉద్యోగం వస్తుంది, ఆ తర్వాత మీరు అంటే చాలా చేయొచ్చు. అంటే ఉద్యోగమే చేయాలని ఏం లేదు, ఇప్పుడు కొత్తగా ఆవిష్కరణ చేయొచ్చు, తర్వాత ఇంతకుముందు చెప్పినటువంటి ఇన్నోవేషన్ చేయొచ్చు, మీరే ఆంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, చాలా అవకాశాలు ఉంటాయి. కాకపోతే మీరు చదువుతున్నప్పుడు మీ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి, హార్డ్ వర్క్ అనేది చేయాలి, తప్పకుండా ఫలితం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మీరు సిగ్నేచర్ స్టూడియోకి వచ్చి మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, మా టైంని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.